అందరికీ నమస్కారం. నా పేరు రియా, జనసేన పార్టీ వీర మహిళ. ఆంధ్ర రాష్ట్రం అంతా ఒకవైపు బతుకుతుంటే వీళ్ళిద్దరు మాత్రం మేము పక్కకెళ్ళి బతుకుతాము, మాకు సంబంధం లేని విషయాలు ఇవన్నీ అన్నట్టు బతుకుతారు వీళ్ళిద్దరు. తలా తోకలేని సంభాషణలు తీసుకొచ్చి మీడియా ముందుకు వచ్చి మాట్లాడతారు. ఈ శ్యామలక్క, రోజక్క. ఏం రోజక్క, మీడియా ముందుకు వచ్చేటప్పుడు జర వెనక ముందు చూసుకొని నిజాలు ఏందో తెలుసుకోవాలి కదా. స్క్రిప్ట్ ఇచ్చినప్పుడు అది తెలుసుకోవడం చేత కదా మనకి. ఎంతసేపు నోరేసుకొని పడిపోవడమే. భాషలో కొంచెం అన్న మార్పు వస్తుంది అనుకున్నాం. అస్సలు మీరు మీ భాష ఎప్పటికీ మారదన్న విషయం అర్థమైపోయింది. ఫస్ట్ థింగ్, పవన్ కళ్యాణ్ గారి గురించి విమర్శిస్తున్నావు. పవన్ కళ్యాణ్ గారికి ఇల్లులు ఉన్నాయా అంట. ఆయనకి ఇల్లులు లేవు, మీ మాదిరి ఇల్లులు ప్యాలెస్లు లేవు. ఇల్లుంది ఆయనకి. పిఠాపురంలో చిన్న పిల్లోడిని అడిగినా పవన్ కళ్యాణ్ గారి ఇల్లు ఎక్కడుందని అడిగితే చిన్న పిల్లోడిని అడిగినా చెప్తారు. ఒక ఇల్లు మాత్రమే ఉంది ఆయనకి. మీకులాగా ఇల్లులు ప్యాలెస్లు లేవు. మీరు ఆ ఇళ్లలోంచి బయటికి అడుగు పెట్టలేకపోతున్నారు కాబట్టే ప్రజలు మిమ్మల్ని అక్కడ కూర్చోబెట్టారు. మీకు ఇది తెలుసుకోవడం నీకు చేత కాదు. ఎందుకంటే నీకు ప్రజలకి పరిపాలించే నాయకుడిని కనిపించడు. దోచేసుకునే వాళ్ళు, ప్రజల్ని మోసం చేసుకునే నాయకుడిని భజన చేసుకుంటూ కూర్చోవడం నీకు అలవాటు కదా. ప్రజల కోసం పాటుపడే నాయకుడిని నీకు ఎలా కనిపిస్తారు? కనిపించరు మీకు. ఇంకోటి, పవన్ కళ్యాణ్ గారు సినిమాల గురించి మాట్లాడుతున్నావు నువ్వు. అది ఆయన వృత్తి. నువ్వు ఆ ఫీల్డ్ నుంచి వచ్చావు రోజక్క, మర్చిపోకు. అది ఆయన వృత్తి. కాకపోతే తేడా ఏంటంటే, నీ వృత్తిలో నువ్వు సంపాదించుకున్న డబ్బులు నీ ఇళ్ళకి, నీ పర్యటనలకి, నీ మేకప్లకి, వీటికి మాత్రం ఉపయోగించుకున్నావు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఆయన వృత్తిలో పనిచేస్తున్న వచ్చిన డబ్బులు కూడా ప్రజల కోసమే ఖర్చు పెట్టాడు. ఛాలెంజ్ చేస్తున్నా నీకు. ఒక్క నాయకుడిని చూపించు, సొంత డబ్బులు పెట్టుకొని ప్రజల కోసం అంకితం చేసే నాయకుడిని నువ్వు చూపించు. నువ్వా వచ్చి మాట్లాడుతున్నావు పవన్ కళ్యాణ్ గారి గురించి? షూటింగ్ల గురించి నువ్వా మాట్లాడుతున్నావు? మీలాగా మాదిరి దొంగతనాలు, దోపిడీలు చేసే రకం కాదు ఆయన. అర్థమవుతుందా? అస్సలు ఆయనని విమర్శించే స్థాయిలో నువ్వు అస్సలు లేవు. ఎప్పుడో తగ్గిపోయావు నువ్వు. ఎప్పుడో జమానా. నువ్వు ఎప్పుడైతే ఆడపిల్లల గురించి ఏంటి 1-2 రేపులకైనా అన్నప్పుడే నువ్వు తగ్గిపోయినావు. నువ్వు గుర్తుపెట్టుకో, అది నీ మర్యాద అంతా అక్కడనే కోల్పోయినావు. మూడోది, నీ భాష ఏంటి? ఒక్కడికైనా ఇల్లుందా అంట. అసలు లీడర్వేనా నువ్వు? నువ్వు నాయకురాలువేనా? లాంగ్వేజ్ ఎలా మాట్లాడాలో కూడా తెలీదా? ఏం నేర్పిస్తున్నావు? నాయకులు మీరే మర్యాద లేకుండా మాట్లాడే లాంగ్వేజ్లు మాట్లాడుతుంటే కార్యకర్తలు ఎలా ఉంటారు? మీ వల్ల కార్యకర్తలు నాశనం అయిపోయి వాళ్ళు అదే లాంగ్వేజ్లు నేర్చుకొని అస్సలు ఆడవాళ్ళని ఎలా రెస్పెక్ట్ చేయాలో కూడా మర్చిపోతున్నారు వాళ్ళు. మీరా వచ్చి మాట్లాడుతుంది.